హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాల్టి రెసిపీ పచ్చి కందికాయలు గోంగూరతోటి పుల్లగూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికోసం నేనైతే ఇక్కడ 1/2 కిలో కందికాయలు అలాగే ఒక మీడియం సైజు గోంగూర కట్టను తీసుకొని ఈ విధంగా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నానండి. కంది గింజలను కూడా ఈ విధంగా ఒలుచుకోవాలండి. ఇప్పుడు దానికోసం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కనైతే తీసేసుకున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని ముందుగా ఒలిచి పెట్టేసుకున్న ఈ కంది గింజల్ని అందులోకి వేసుకోవాలండి. అలాగే గోంగూరను కూడా ఇందులోనే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా ఇందులోనే వేసుకోవాలి. అల్లం ముక్క అనేది ఈ విధంగా దంచేసేసి మరీ పేస్ట్గా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్, ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్కి క్యాప్ పెట్టేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. కంది గింజలు ఈ విధంగా కుక్ అయిపోయాయి. ఒకసారి మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయాయి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మెత్తగా అవుతున్నాయండి. ఇప్పుడు పప్పు గుత్తితోటి దీన్ని మనం ఈ విధంగా మెదుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చూపిస్తున్నట్లుగా మెదుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి మళ్ళీ పప్పు గుత్తితోటి ఈ విధంగా మెదిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి ఈ విధంగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసి ఈ విధంగా అన్నీ కలుపుతూ మనం వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకును యాడ్ చేసి ఈ పోపు అంతా కలర్ అనేది మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఈ పోపు అంతా ఇందులోకి వేసేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలండి. వేడి వేడి కందికాయ గోంగూర పుల్లగూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.